సిటీ కేబుల్ అట్టహాసంగా తాండూరు నూతన రైతు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ లో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా వడ్డే శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా షేక్ కాసిం తో పాటు నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నూతన చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ మార్కెట్ కమిటీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. తాండూరు ధాన్యానికి మెరుగైన గ్రేడింగ్, మార్కెట్ లో గుర్తింపు వచ్చేలా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక్క సంవత్సరం లోపు నూతన మార్కెట్ యార్డ్ ను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కోట్పల్లి ప్రాజెక్టు, జుంటుపల్లి, శ్రీరాములవారి ప్రాజెక్టులను అభివృద్ధి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. కాగ్నా నదిపై డిపిఆర్ సిద్ధం చేసి అవసరమైన ప్రాంతాల్లో చెక్ డ్యాంలు నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాగ్నా నది నుండి తాండూరు పట్టణానికి త్రాగునీరు అందేలా ప్రయత్నాలు చేస్తున్నామని, భవిష్యత్తులో పట్టణ ప్రజలకు శాశ్వత త్రాగునీటి పరిష్కారం కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుగా తనకు రైతుల కష్టాలు తెలుసునని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తామని తెలిపారు. రైతుల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, తాండూరు నియోజకవర్గ ప్రగతే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజా బాలరెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, పలువురు కౌన్సిలర్లు, వ్యాపారస్తులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను నా పదవీ కాలంలో మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారం నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ తాండూరు యొక్క అభివృద్ధికై కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేను శ్రీ షేక్ కాసిం అలీ నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యునిగా ఉపాధ్యక్షుడిగా నియమించబడినాను. నేను నా పదవీ కాలంలో మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారం నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ తాండూరు యొక్క అభివృద్ధికై కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మా ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన వైస్ చైర్మన్ పదవికి నేను పూర్తి న్యాయం చేస్తానని నేను ముందు హామీ ఇస్తున్నాను. మీరు చెప్పిన విధంగా ఏ విధంగా మీరు చెప్పినో ఆ విధంగా నేను పనులు చేస్తానని నేను ముందు మాట ఇస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక మాట చెప్పుకోవాలని అనుకుంటున్నాను సార్. నేను మా నాన్నగారు కష్టపడిన కష్టానికి గంజిలో ఈరోజు మీరు గుర్తించారు సార్. నాకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మేము మా నాన్నగారికి పుట్టినందుకు నేను కూడా చాలా గర్వపడుకుంటున్నాను సార్. పెద్ద పేరు సంపాదించిన మా నాన్న, అదేవిధంగా నేను ఇంకా పేరు సంపాదించుకుంటానని చెప్పుకుంటున్నాను సార్. నమస్కారం. ఇప్పుడు తాండూరు మార్కెట్ యార్డ్ అంటేనే ఒక మంచి పేరు ఉండదు. ఒకప్పుడు సెకండ్ దుబాయ్ అంటేనే తాండూరు మార్కెట్ కమిటీ అని చెప్పి మనం అనేవాళ్ళం. ఈరోజు ఇప్పుడున్నటువంటి కాలంలో మార్కెట్లో కొన్ని మౌలిక వసతులు తప్పుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్యాడింగ్ కానీ, గతంలో కందులు అంటేనే, తాండూరు పప్పు అంటేనే, మనకు తిరుపతి లడ్డు ఎంతైతే శ్రేష్టంగా ఎంతైతే రుచికరంగా ఉంటుందో తాండూరు పప్పు అంటే అంత రుచికరమైనటువంటి ఉన్నది తెలుసు కూడా మనకందరికి. తాండూరులో పండించినటువంటి ప్రతి ఒక్కటి చిరుధాన్యాలు కూడా, పెసర కానీ, మినము కానీ, సాయి జొన్నలు కానీ, దీని అంతా కూడా ఇంకా మన తాండూరు పేరుని
ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరము కొత్త పాలకవర్గం పైన ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వారికి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మార్కెట్ వాళ్ళు రైతులు తెచ్చినటువంటి సరుకులే మనం అమ్మడం కాకుండా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని ఒక మంచి ధాన్యము మంచి గ్రేడింగ్ ఉంది, దీన్ని అన్ని విధాల ఇంకా కూడా అడ్వర్టైజ్ చేసి ఖచ్చితంగా ఈరోజు మన తెలంగాణలో కాకుండా ఈరోజు ఇండియా లెవెల్ దీన్ని బ్రాండింగ్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా మార్కెట్ అసోసియేషన్తో మార్కెట్ పాలక వర్గానికి గంజ్ అసోసియేషన్ వారికి ఖచ్చితంగా ఉంది. ఆ విధంగా మనమందరం కూడా కలిసి ఇంకా తాండూరు మార్కెట్ కమిటీని తాండూరు రైతాంగం పండించినటువంటి ప్రతి ధాన్యాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా మరొకసారి సెకండ్ దుబాయ్ అని చెప్పి గతంలో ఏ విధంగా అయితే అనుకుంటామో ఆ విధంగా మనం తీసుకొద్దాం అందరం కలిపి అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా. ఈరోజు రైతులు నేను వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఇక్కడ మార్కెట్లో చాలా ఇబ్బంది అవుతా ఉన్నది, ఈ మార్కెట్ యార్డ్ కొద్దిగా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అంటే చూసినాం. గతంలో వాళ్ళు ఎక్కడుంది మార్కెట్ యార్డ్ అంటే ఇప్పుడే బాలరెడ్డి చెప్పిండు, మార్కెట్ యార్డ్కు శిలాఫలకం వేసిండ్రు కానీ అక్కడ భూమి మాత్రం లేదు, టెండర్లు పెట్టిండ్రు వద్దు, దాంట్లో రూపాయి లేదు. నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక రైతు పక్షపాతిగా నాకు తెలిసి తాండూరు ప్రాంతంలో నేను ఒక బిజినెస్ పర్సన్గా నాకు తెలుసు రైతుల బాధలు, గంజ్ అసోసియేషన్ కష్టాలు సుఖాలు అన్నింటినీ కూడా దగ్గర ఉన్నటువంటి చూసినటువంటి వ్యక్తిని. నాకు ఫర్టిలైజర్ షాపు గంజి కూడా ఉండి నేను దగ్గరుండి నడిపినటువంటి వ్యక్తిని, ఒక రైస్ మిల్ కూడా రైతులకు చేదోడుగా దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిని, రైతులు బాధలు తెచ్చినటువంటి వ్యక్తిగా తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి దగ్గర పోయి తప్పకుండా దీనికి ఫండ్స్ కావాలని చెప్పి ఫండ్స్ తీసుకొచ్చినాం. ఫండ్స్ తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేయడం చెప్తే మనకు అక్కడ ఒక్కటి కూడా ఒక ల్యాండ్ కూడా ఒక దాని దగ్గర రానిచ్చేటువంటి నాయకుడు లేడు. ఫస్ట్ ఆ ల్యాండ్ని వాళ్ళందరూ కూడా రైతులను ఒక దగ్గర కూర్చోబెట్టి అధికారులని రైతులను కూర్చోబెట్టి వారి సాధక బాధకాలన్నింటినీ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ రెండు ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. తక్షణం అవన్నింటినీ కూడా తొలగించుకొని ఒక కొత్త మంచి మార్కెట్ యార్డ్ని ఇప్పుడు ఏదైతే డిజిటలైజ్ ఉన్నదో ఒక మంచి మార్కెట్ యార్డ్ని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ మార్కెట్ యార్డుకు రైతులు వచ్చిందంటే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ఖచ్చితంగా ఈరోజు అంతరం బైపాస్ రోడ్లనే ఒక 5-6 నెలల లోపలనే ఖచ్చితంగా ఒక 1 year లోపల కొత్త మార్కెట్ యార్డ్ని మీ అందరి సహకారంతో కొత్త పాలక వర్గం ఆధ్వర్యంలో కొత్త ఇప్పుడున్నటువంటి గంజ్ అసోసియేషన్ సహకారంతో ఒక మంచి మార్కెట్ యార్డ్ని ఖచ్చితంగా నిర్మించి 1 సంవత్సరం లోపల ప్రారంభించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకొని రైతులకు నేను అప్పచెప్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, తాండూరులో ఇంకా నేను ఉన్నటువంటి గొల్లచెరువు వీరికి వస్తే తాండూరు గంపంతా కూడా గొల్లచెరువులే ఉంటుండే, దాన్ని ఉన్నటువంటి డ్రైనేజ్ నీటిని ఖచ్చితంగా బయటకు పంపించాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఈ రోజు తాండూరు గొల్లచెర్రకు నీళ్లు రాకుండా అవన్నిటి మురికి నీళ్ళు అన్నింటినీ కూడా బయటికి పంపే ప్రయత్నం మొట్టమొదటిగా చేసి అవన్నీ కూడా ఈరోజు బయటికి వెళ్తా ఉన్నాయి. చాలా మంది చెప్పారు మన దగ్గర ఎక్కడ పోతే మినీ ట్యాంక్ బండ్లు ఉన్నాయి, సాయంత్రం పూట వాకింగ్ చేద్దామంటే ఒక మంచి ప్రశాంతత లేదు, బయటికి ఎక్కడ పోయినా మంచి ట్యాంక్ బండ్లు ఉన్నాయి, మన దగ్గర ఎందుకు ఆ విధంగా లేదంటే ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లని మనం హామీ ఇవ్వడం జరిగింది. మీకు మున్సిపల్ ఖచ్చితంగా ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పినా మనకు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినామో ఖచ్చితంగా మినీ ట్యాంక్ బండ్ కూడా ఈ గుల్ల చెరువుని అది త్వరలోనే చేయబోతున్నామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదే కాదు, మొన్ననే మా పత్రికా సోదరుల ఆధ్వర్యంలో ఒక చిట్ చాట్ ఒక మీటింగ్ పెట్టాం. ఉన్నటువంటి మురికి నీరు కాకినాడ నదిలో వాళ్ళు చెప్పడం కాకుండా ఇంతకుముందు కూడా చూసినాం, మనం ఒకసారి వారి సహకారంతో చూసి ఒకసారి చేసినాం. చిట్ చాట్ లో మళ్ళీ వాళ్ళు ఒకసారి గుర్తించారు, మళ్ళీ ఒకసారి దాన్ని చేస్తే బాగుంటుందని చెప్తే తక్షణమే అధికారులను అందరినీ కూడా కూర్చోబెట్టి ఈఎన్సీని కానివ్వండి ప్రిన్సిపల్ సెక్రటరీని వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి దాని గురించి అడిగితే ఒక సీవరేజ్ పంపునే మనం తక్షణమే దాదాపు ఒక 45 కోట్ల రూపాయలతోని తాండూరు పట్టణంలో ఈ గొల్ల చెరువు నీళ్లు మురికి నీళ్లు కానివ్వండి ఈ రోజు చిలకవాగు నుంచి వచ్చినటువంటి మురుగు నీళ్ళు అన్నింటినీ కూడా దాదాపు 45 కోట్ల రూపాయలతో ఈ రోజు ఆ పంపింగ్ చేసి మురికి నీళ్ళని ఆ కాకినాడ నదిలో కలవకుండా శ్రేష్టమైనటువంటి నీళ్ళని బయటకు పంపించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇది ఒక్కటే కాదు,
ఆ రోజు చెప్పినాం రైతాంగానికి ఈ రోజు మీ దగ్గర జిలుగుర్తి ఒకటి తాండూరు మురికి నీరు కాకినాడ నదిలో వాళ్ళు చెప్పడం కాకుండా ఇంతకుముందు కూడా చూసినాం. మనం ఒకసారి వారి సహకారంతో చూసి ఒకసారి చేసినాం. చిట్ చాట్ లో మళ్ళీ వాళ్ళు ఒకసారి గుర్తించారు. మళ్ళీ ఒకసారి దాన్ని చేస్తే బాగుంటుందని చెప్తే తక్షణమే అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి ఈఎన్సీని కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీని వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి దాని గురించి అడిగితే ఒక సీవరేజ్ పంపునే మనం తక్షణమే దాదాపు ఒక 45 కోట్ల రూపాయలతోని తాండూరు పట్టణంలో ఈ గొల్ల చెరువు నీళ్లు, మురికి నీళ్లు కానివ్వండి, ఈ రోజు చిలకవాగు నుంచి వచ్చినటువంటి మురుగు నీళ్ళు అన్నింటినీ కూడా దాదాపు 45 కోట్ల రూపాయలతో ఈ రోజు ఆ పంపింగ్ చేసి మురికి నీళ్ళని ఆ కాకినాడ నదిలో కలవకుండా శ్రేష్టమైనటువంటి నీళ్ళని బయటకు పంపించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇది ఒక్కటే కాదు, ఆ రోజు చెప్పినాం రైతాంగానికి ఈ రోజు మీ దగ్గర జిలుగుర్తి ఒకటి తాండూరు శిథిల వ్యవస్థలో కోరినది దాదాపు 10,000 ఎకరాలు వారేటువంటి కోటిపల్లి ప్రాజెక్ట్. ఆడ ఉన్నటువంటి అక్కడ పోయి చూస్తే దాంట్లో నీళ్లు ఉన్నాయి, కానీ వెనక పారవాడు పెట్టుకోనికే చిన్న కాలువ చేద్దామని చెప్పి కూడా సోయి లేనటువంటి దద్దమ్మలు గత పాలకులు ఆ రోజు ఉన్నారంటే మనం అంతా కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఏ విధంగా ఆయకట్టు వరకు పెద్దేములో 14 గ్రామాలు ఏ విధంగా నీళ్లు వాడతాయని చెప్పి అధికారులు అందరినీ కూడా పిలిపించి సర్వే చేపిస్తే దాదాపు 90-95 కోట్ల రూపాయలు అయితే ఆఖరి ఆయకట్ట వరకు 9,400 ఎకరాలు వారించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పినప్పుడు తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, గౌరవ ఇరిగేషన్ మంత్రి దగ్గరికి వెళ్ళి 90 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఒట్టొట్టి శిలాపాలకాలు వాళ్ళలాగా వేయకుండా ఈ రోజు పని నడిపిస్తా ఉన్నాము. దాదాపు 60% వరకు కూడా 60% అయిపోయింది. ఇంకొక 4-5 నెలల్లో 100% పని చేపించి ఆఖరి ఆయకట్టు వరకు 14 గ్రామాలకు నీళ్లు దాపించే బాధ్యత ఆ రోజు వాళ్ళకి హామీ ఇచ్చినాం, ప్రజలకు హామీ ఇచ్చినాం, ఆ రోజు రైతాంగానికి హామీ ఇచ్చినాం. ఖచ్చితంగా చేస్తానని చెప్పిన మాటలు కానీ ఈ రోజు పని ద్వారా వాళ్ళకంతా కూడా పని చేసి చూపిస్తా ఉన్నామని చెప్పి కూడా వేదిక ద్వారా చెప్తా ఉన్నాం సోదరులారా. అదే కాదు, పక్కనే ఉన్నటువంటి జుండుపల్లి ప్రాజెక్ట్ దాదాపు 3,000 ఎకరాలు 2,800 నుంచి 3,000 ఎకరాలు వారేటువంటి ప్రాజెక్ట్. ఈ రోజు ఒక 1000 ఎకరాలు కూడా వాడతలేదు. చిన్న పని అది, కాలువలు లేవు దానికి. ఆ కాలువలు మరమ్మతు చేస్తే దాదాపు 3,000 ఎకరాలు పడుతుంది, కానీ వీళ్ళకి ఆ సోయి లేదు. జుండుపల్లి ప్రాజెక్టుని మరమ్మతులు చేద్దాం, ఆ కాలువల్ని పునరుద్ధరించుకుందామని చెప్పి ఎక్కడ కూడా ఆ క్వశ్చన్ ఆలోచించినటువంటి పాపన పోలే. నేను వచ్చిన తర్వాత అధికారులను తక్షణ వాళ్ళకి పంపించి ఏమి చేస్తే 3,000 ఎకరాలు పడుతుందంటే కెనాల్స్ అంతా కూడా మ్యాపింగ్ చేపించి దానికి ఎస్టిమేషన్ చేపించి దానికి అయ్యేది ఒక 7-8 కోట్ల రూపాయలే. కానీ ఈ రోజు 3,000 ఎకరాలు వాడుతుందంటే తక్షణమే వర్క్స్ టెండర్స్ కూడా అయిపోయినాయి. రేపు మాపో జుండుపల్లి ప్రాజెక్టు వర్క్ కూడా కెనాల్స్ కూడా చేపించే బాధ్యత ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ కంప్లీట్ చేపించే బాధ్యత కూడా ఒక ఎమ్మెల్యేగా నేను తక్షణం తీసుకుంటానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అక్కడే ఉన్నటువంటి జుండుపల్లి ప్రాజెక్ట్ దాదాపు 3,000 ఎకరాలు 2,800 నుంచి 3,000 ఎకరాలు వారేటువంటి ప్రాజెక్ట్. ఈ రోజు ఒక 1000 ఎకరాలు కూడా వాడతలేదు. చిన్న పని అది, కాలువలు లేవు దానికి. ఆ కాలువలు మరమ్మతు చేస్తే దాదాపు 3,000 ఎకరాలు పడుతుంది, కానీ వీళ్ళకి ఆ సోయి లేదు. జుండుపల్లి ప్రాజెక్టుని మరమ్మతులు చేద్దాం, ఆ కాలువల్ని పునరుద్ధరించుకుందామని చెప్పి ఎక్కడ కూడా ఆ క్వశ్చన్ ఆలోచించినటువంటి పాపన పోలే. నేను వచ్చిన తర్వాత అధికారులను తక్షణ వాళ్ళకి పంపించి ఏమి చేస్తే 3,000 ఎకరాలు పడుతుందంటే కెనాల్స్ అంతా కూడా మ్యాపింగ్ చేపించి దానికి ఎస్టిమేషన్ చేపించి దానికి అయ్యేది ఒక 7-8 కోట్ల రూపాయలే. కానీ ఈ రోజు 3,000 ఎకరాలు వాడుతుందంటే తక్షణమే వర్క్స్ టెండర్స్ కూడా అయిపోయినాయి. రేపు మాపో జుండుపల్లి ప్రాజెక్టు వర్క్ కూడా కెనాల్స్ కూడా చేపించే బాధ్యత ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ కంప్లీట్ చేపించే బాధ్యత కూడా ఒక ఎమ్మెల్యేగా నేను తక్షణం తీసుకుంటానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అన్ని చెక్ డ్యామ్స్ ఒకటి మధ్య కాకినాడ పైన ఒక డిపిఆర్ జేపీఆర్ జరిగేది ఈ మధ్యనే, ఇంకా కూడా డిపిఆర్ నడుస్తా ఉన్నది. దాదాపు 5-6 టీఎంసీల వాటర్ ఉంటుందని చెప్పి ఇప్పటికి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఇంకా మనకు ఫుల్ ఫ్లెడ్జ్ గా రాలేదు. తొందరగానే డిపిఆర్ ఇప్పుడంతా కూడా సర్వేలు చేస్తా ఉన్నారు, అధికారులు దాని మీద ప్రక్షాళన చేస్తా ఉన్నారు. సీఎం గారే చెప్పి ఉన్నారు. 2-3-4-5 మంది అధికారులు అందరూ కూడా ఇప్పుడు చూసి ఏం చేస్తే కాకినాడ వాగులో ఉన్నటువంటి నీళ్ళని మనం తాండూరు ప్రజలు వాడుకుంటామో, మనం ఎక్కడి నుంచో ఈ రోజు నీళ్లు కావాలంటే తాగడానికి శ్రీశైలంకి వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి కాకినాడ నీళ్లను వదిలిపెడతా ఉన్నాం. ఈ నీళ్ళని శ్రీశైలంకి పంపించి
మళ్ళా శ్రీశైలంకి వెళ్ళి మనం తెప్పించుకుంటున్నాం. ఆ విధంగా కాదు, మన నీళ్లు మనమే వాడుకుందామనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కాకినాడలో ఒక డిపిఆర్ తయారు చేయించి అక్కడ అన్నిటిని కూడా చెక్ డ్యాములు కట్టించి సాధ్యమైనంత వరకు ఎన్ని నీళ్లు ఉన్నాయో కిందికి దిగువకు మనం వదలకుండా, కర్ణాటకకు వదలకుండా మన నీళ్లు మనం వాడుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా మన నీళ్లు కాకినాడని పునరుద్ధరణ చేసుకుందాం. మ్యాక్సిమం ఎన్ని టీఎంసీలు వెళ్తే వాళ్ళ చూచాయిగా చెప్పారు, అప్రాక్సిమేట్ 7 టీఎంసీల వరకు వాడుకోవచ్చు అన్నారు. ఇది అథెంటిక్ కాదు. ఇంకా మనకు వారం 10 రోజులు కావచ్చు, ఒక నెల కావచ్చు. డిపిఆర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి కాకినాడని తాండూరు ప్రజలకు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాను. అదే కాకుండా తాండూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సమావేశానికి, పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మేస్త్రి శ్రీనివాస్ గారికి, గారికి హృదయపూర్వకంగా వారికి శుభాభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి స్థానిక మున్సిపల్ తాండూరు మార్కెట్ యార్డ్ ఒక మంచి పేరున్నది. ఒకప్పుడు సెకండ్ దుబాయ్ అంటేనే తాండూరు మార్కెట్ కమిటీ అని చెప్పి మనం అనేవాళ్ళం. ఈ రోజు ఇప్పుడున్నటువంటి కాలంలో మార్కెట్లో కొన్ని మౌలిక వసతులు తప్పుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్యాడీ కానీ గతంలో కందులు అంటేనే, తాండూరు పప్పు అంటేనే మనకు తిరుపతి లడ్డు ఎంతైతే శ్రేష్టంగా ఎంతైతే రుచికరంగా ఉంటుందో తాండూరు పప్పు అంటే అంత రుచికరమైనటువంటి ఉన్నది తెలుసు కూడా మనకందరికి. తాండూరులో పండించినటువంటి ప్రతి ఒక్కటి చిరుధాన్యాలు కూడా, పెసర కానీ, మినపు కానీ, సాయి దొండలు కానీ, దీని అంతా కూడా ఇంకా మన తాండూరు పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరము కొత్త పాలకవర్గం పైన ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వారికి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మార్కెట్ వాళ్ళు రైతులు తెచ్చినటువంటి సరుకులే మనం అమ్మడం కాకుండా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని ఒక మంచి ధాన్యము, మంచి గ్రేడింగ్ ఉంది, దీన్ని అన్ని విధాల ఇంకా కూడా అడ్వర్టైజ్ చేసి ఖచ్చితంగా ఈరోజు మన తెలంగాణలో కాకుండా ఈరోజు ఇండియా లెవెల్లో దీన్ని బ్రాండింగ్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా మార్కెట్ అసోసియేషన్, మార్కెట్ పాలక వర్గానికి, గంజ్ అసోసియేషన్ వారికి ఖచ్చితంగా ఉంది. ఆ విధంగా మనమంతా కూడా కలిసి ఇంకా తాండూరు మార్కెట్ కమిటీని, తాండూరు రైతాంగం పండించినటువంటి ప్రతి ధాన్యాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా మరొకసారి సెకండ్ దుబాయ్ అని చెప్పి గతంలో ఏ విధంగా అయితే అనుకుంటామో ఆ విధంగా మనం తీసుకొద్దాం అందరం కలిపి అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా. ఈ రోజు రైతులు నేను వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఇక్కడ మార్కెట్లో చాలా ఇబ్బంది అవుతా ఉన్నది, ఈ మార్కెట్ యార్డ్ కూడా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అంటే చూసినాం. గతంలో వాళ్ళు ఎక్కడుంది మార్కెట్ యార్డ్ అంటే ఇప్పుడే బారెడ్డి చెప్పాడు, మార్కెట్ యార్డ్కు శిలాఫలకం వేసారు కానీ అక్కడ భూమి మాత్రం లేదు, టెండర్లు పెట్టారు, వద్దు దాంట్లో రూపాయి లేదు. నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక రైతు పక్షపాతిగా నాకు తెలిసి తాండూరు ప్రాంతంలో నేను ఒక బిజినెస్ పర్సన్గా నాకు తెలుసు రైతుల బాధలు, గంజ్ అసోసియేషన్ కష్టాలు, సుఖాలు అన్నింటినీ కూడా దగ్గర ఉన్నటువంటి చూసినటువంటి వ్యక్తిని. నాకు ఫర్టిలైజర్ షాపు, గంజి కూడా ఉండి నేను దగ్గర నుండి నడిపినటువంటి వ్యక్తిని, ఒక రైస్ మిల్ కూడా రైతులకు చేదోడుగా దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిని, రైతులు బాధలు తెచ్చినటువంటి వ్యక్తిగా తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి దగ్గర పోయి తప్పకుండా దీనికి ఫండ్స్ కావాలని చెప్పి ఫండ్స్ తీసుకొచ్చినాము. ఫండ్స్ తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్తే మనకు అక్కడ ఒక్కటి కూడా ఒక ల్యాండ్ కూడా ఒక దాని దగ్గరికి రాణించేటువంటి నాయకుడు లేడు. ఫస్ట్ ఆ ల్యాండ్ని వాళ్ళందరూ కూడా రైతుల దగ్గర కూర్చోబెట్టి, అధికారులని రైతులను కూర్చోబెట్టి వారి సాధక బాధకాలన్నింటినీ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే కూడా అవన్నింటినీ కూడా ఒక్కొక్కటి తొలగించుకుంటూ ఇంకా ఒక 2 ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. తక్షణం అవన్నింటినీ కూడా తొలగించుకొని ఒక కొత్త మంచి మార్కెట్ యార్డ్ని, ఇప్పుడు ఏదైతే డిజిటలైజ్ ఉన్నదో ఒక మంచి మార్కెట్ యార్డ్ని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ మార్కెట్ యార్డ్కు రైతులు వచ్చిందంటే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ఖచ్చితంగా ఈరోజు అంతరం బైపాస్ రోడ్లనే ఒక 5-6 నెలల లోపలనే ఖచ్చితంగా ఒక 1 ఇయర్ లోపల కొత్త మార్కెట్ యార్డ్ని మీ అందరి సహకారంతో, కొత్త పాలకవర్గం ఆధ్వర్యంలో, కొత్త ఇప్పుడున్నటువంటి గంజి అసోసియేషన్ సహకారంతో
ఒక మంచి మార్కెట్ యార్డ్ ఖచ్చితంగా నిర్మించి 1 సంవత్సరం లోపల ప్రారంభించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకొని దాంట్లో రైతులకు నేను అప్పచెప్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదొక్కటే కాదు, ఈరోజు తాండూరులో ఇక్కడ ఉన్నటువంటి గొల్ల చెరువు, వీడికి వస్తే తాండూరు కంపంతా కూడా గొల్ల చెరువులే ఉంటుండే. దాన్ని ఉన్నటువంటి డ్రైనేజ్ నీటిని ఖచ్చితంగా బయటకు పంపించాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఈ రోజు తాండూరు గొల్ల చెరువులకు నీళ్లు రాకుండా అవన్నిటి మురికి నీళ్ళు అన్నింటి కూడా బయటికి పంపే ప్రయత్నం మొట్టమొదటిగా చేసి అవన్నీ కూడా ఈరోజు బయటికి వెళ్తా ఉన్నాయి. చాలా మంది చెప్పారు మన దగ్గర ఎక్కడ పోతే మీరు ట్యాంక్ బండ్లు ఉన్నాయి, సాయంత్రం పూట వాకింగ్ చేద్దామంటే ఒక మంచి ప్రశాంతత లేదు, బయటికి ఎక్కడ పోయినా మంచి ట్యాంక్ బండ్లు ఉన్నాయి, మన దగ్గర ఎందుకు ఆ విధంగా లేదంటే ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లో మనం హామీ ఇవ్వడం జరిగింది. మీకు మున్సిపల్ ఖచ్చితంగా ఇక్కడ మీరే ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పినా వాళ్ళకి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినామో ఖచ్చితంగా మీరే ట్యాంక్ బండ్ కూడా ఈ గొల్ల చెరువుని అది త్వరలోనే చేయబోతున్నామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. అదే కాదు, మొన్ననే మా పత్రికా సోదరుల ఆధ్వర్యంలో ఒక చిట్ చాట్ ఒక మీటింగ్ పెట్టాం. అప్పుడు వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి మురికి నీరు కాకినాడ నదిలో వాళ్ళు చెప్పడం కాకుండా ఇంతకుముందు కూడా చూసినాం, మనం ఒకసారి వాళ్ళ సహకారంతో చూసి ఒకసారి చేసినాం. చిట్ చాట్ లో మళ్ళీ వాళ్ళు ఒకసారి గుర్తించారు, మళ్ళీ ఒకసారి దాన్ని చేస్తే బాగుంటుందని చెప్తే తక్షణమే అధికారులను అందరినీ కూడా కూర్చోబెట్టి ఈఎన్సీని కానివ్వండి ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి దాని గురించి జరిగితే ఒక సీవరేజ్ పంపిణీ మనం తక్షణమే దాదాపు ఒక 45 కోట్ల రూపాయలతోని తాండూరు పట్టణంలో ఈ గొల్ల చెరువు నీళ్లు మురికి నీళ్ళు కానివ్వండి ఈ రోజు చిలకవాగు నుంచి వచ్చినటువంటి మురుగు నీళ్ళు అన్నింటినీ కూడా దాదాపు 45 కోట్ల రూపాయలతో ఈ రోజు ఆ పంపింగ్ చేసి మురికి నీళ్ళని ఆ కాకినాడ నదిలో కలవకుండా ఒక శ్రేష్టమైనటువంటి నీళ్ళని బయటకు పంపించే బాధ్యత ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇది ఒక్కటే కాదు, ఆ రోజు చెప్పినాం రైతాంగానికి ఈ రోజు మీ దగ్గర జినుగుర్తి ఒకటి తాండూరు మండలంలో జినుగుర్తి అనే గ్రామంలో ఒక మంచి శ్రీరాముల వారి ప్రాజెక్ట్ ఉన్నది. ఆ రోజు నేను అనుకుంటా అంజయ్య గారు వచ్చినప్పుడు వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని సందర్శించి జినుగుర్తిని ఆ రోజు వారు వేసినటువంటి ప్రాజెక్టు మళ్ళీ ఈ రోజు వరకు దాని దగ్గర తట్టని మట్టి తీసినటువంటి పాపాలు లేరు గత పాలకులు. నేను ఆ గ్రామానికి కొంత చెప్పిండ్రు ఒక మంచి ప్రాజెక్ట్ ఉన్నది ఇక్కడ, దాన్ని పట్టించుకుంటలేదు. మాకు ఆ ప్రాజెక్ట్ అయితే దాదాపు ఒక 2,000 ఎకరాలు మంచి నీళ్లు ఉంటాయి, మాకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుందంటే తక్షణమే అధికారుల దగ్గరికి వెళ్ళి దాదాపు 3.5 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు శ్రీరాముల వారి ప్రాజెక్టు కూడా తక్షణమే చేపించి ఆ జినుగుర్తి ప్రజలకు తప్పకుండా వాళ్ళకి ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇది ఒకటే కాదు, రైతాంగం నేను ఒక రైతు బిడ్డను, నేను ఒక వ్యవసాయం చేసినటువంటి వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని, వ్యవసాయాన్ని కూడా దగ్గర నుంచి చేసినటువంటి వ్యక్తిని. కోట్పల్లి ప్రాజెక్టు చూసినాం ఆ రోజు శిథిల వ్యవస్థలో కోరుకున్నది దాదాపు 10,000 ఎకరాల వరకు కోట్పల్లి ప్రాజెక్ట్. ఆడ ఉన్నటువంటిది అక్కడ పోయి చూస్తే దాంట్లో నీళ్లు ఉన్నాయి, కానీ ఎంత పారవాడు పెట్టుకునికే చిన్న కాలువ చేద్దామని చెప్పి కూడా సోయి లేనటువంటి దద్దమ్మలు గత పాలకులు ఆ రోజు ఉన్నారంటే మనం అంతా కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఏ విధంగా ఆఖరి ఆయకట్టు వరకు పెద్దేములో 14 గ్రామాలు ఏ విధంగా నీళ్లు వాడుతాయని చెప్పి అధికారులు అందరినీ కూడా పిలిపించి సర్వే చేపిస్తే దాదాపు 90-95 కోట్ల రూపాయలు అయితే ఆఖరి ఆయకట్ట వరకు 9,400 ఎకరాలు వాపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పినప్పుడు తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, గౌరవ ఇరిగేషన్ మంత్రి దగ్గరికి వెళ్ళి 90 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఒట్టొట్టు శిలాపలకాలు వాళ్ళకి వేయకుండా ఈ రోజు పని నడిపిస్తా ఉన్నాము. దాదాపు 60% వరకు కూడా 60% అయిపోయింది. ఇంకొక 4-5 నెలల్లో 100% పని చేయించి ఆఖరి ఆయకట్టు వరకు 14 గ్రామాలకు నీళ్లు దాపించే బాధ్యత ఆ రోజు వాళ్ళకి హామీ ఇచ్చినాం, ప్రజలకు హామీ ఇచ్చినాం, ఆ రోజు రైతాంగానికి హామీ ఇచ్చినాం. ఖచ్చితంగా చేస్తానని చెప్పిన మాటలు కాదు, ఈ రోజు పని ద్వారా వాళ్ళకంతా కూడా పని చేసి చూపిస్తా ఉన్నామని చెప్పి కూడా వేదిక ద్వారా చెప్తా ఉన్నాం సోదరులారా. అదే కాదు, మనకందరూ కూడా తెలుసు మన పక్కనే ఉన్నటువంటి చుట్టుపల్లి ప్రాజెక్ట్ దాదాపు 3,000 ఎకరాలు 2,800 నుంచి 3,000 ఎకరాలు వాడేటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు ఒక 1000 ఎకరాలు కూడా వాడతలేదు. చిన్న పని అది, కాలువలు లేవు దానికి. ఆ కాలువలు మరమ్మతు చేస్తే దాదాపు 3,000 ఎకరాలు వాడుతుంది, కానీ వీళ్ళకి ఆ సోయి లేదు.
జుట్టుపల్లి ప్రాజెక్టుని ఒక బలవంతం చేద్దాం, ఆ కాలువల్ని పునరుద్ధరించుకుందామని చెప్పి ఎక్కడ కూడా ఆ అవకాశాన ఆలోచించినటువంటి పాపన పోలేదు. నేను వచ్చిన తర్వాత అధికారులను తక్షణ వాళ్ళకి పంపించి ఏమి చేస్తే 3,000 ఎకరాలు వాడుతుందంటే కెనాల్స్ అంతా కూడా మ్యాపింగ్ చేయించి దానికి ఎస్టిమేషన్ చేయించి దానికి అయ్యేది ఒక 7-8 కోట్ల రూపాయలే. కానీ ఈ రోజు 3,000 ఎకరాలు వాడుతుందంటే తక్షణమే వర్క్స్ టెండర్స్ కూడా అయిపోయినాయి. రేపు మాపు జుల్లిపల్లి ప్రాజెక్టు వర్క్ కూడా కెనాల్స్ కూడా చేయించే బాధ్యత ఆ రోజు మాట ఇచ్చినాం, ఆ కంప్లీట్ చేయించే బాధ్యత కూడా ఒక ఎమ్మెల్యేగా నేను తక్షణం తీసుకుంటానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదే కాదు, ఈ రోజు అన్ని చెక్ డ్యామ్స్ ఒకటి మధ్య కాకినా పైన ఒక డిపిఆర్ చేపించడం జరిగేది ఈ మధ్యనే. ఇంకా కూడా డిపిఆర్ నడుస్తూ ఉన్నది. దాదాపు 5-6 టీఎంసీల వాటర్ ఉంటుందని చెప్పి ఇప్పటికి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఇంకా మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా రాలేదు. తొందరగానే డిపిఆర్ ఇప్పుడంతా కూడా సర్వేలు చేస్తా ఉన్నారు, అధికారులు దాని మీద పరిశీలన చేస్తా ఉన్నారు. సీఎం గారే చెప్పి ఉన్నారు, 2-4-5 మంది అధికారులు అందరూ కూడా ఇప్పుడు చూసి ఏం చేస్తే కాకినా వాగులో ఉన్నటువంటి నీళ్ళని మనం తాండూరు ప్రజలు పాడుకుంటామో, మనం ఎక్కడి నుంచో ఈ రోజు నీళ్లు కావాలంటే తాగడానికి శ్రీశైలంకి తెచ్చుకుంటా ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి కాకినాడ నీళ్ళను వదిలిపెడతా ఉన్నాం. ఈ నీళ్ళని శ్రీశైలంకి పంపించి మళ్ళా శ్రీశైలంకి మనం తెప్పించుకుంటున్నాం. ఆ విధంగా కాదు, మన నీళ్లు మనమే వాడుకుందామనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కాకినాడలో ఒక డిపిఆర్ తయారు చేయించి అక్కడ అన్నింటినీ కూడా చెక్ డ్యామ్లు కట్టించి సాధ్యమైనంత వరకు ఎన్ని నీళ్లు ఉన్నాయో కిందికి దిగువకు మనం వదలకుండా, కర్ణాటకకు వదలకుండా మన నీళ్లు మనం వాడుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా మన నీళ్లు కాకినాడని పునరుద్ధరణ చేసుకుందాం. మ్యాక్సిమం ఎన్ని టీఎంసీలు వెళ్తే వాళ్ళ సూచాయిగా చెప్పారు, అప్రాక్సిమేట్ 7-8 టీఎంసీల వరకు వాడుకోవచ్చు అన్నారు. ఇది అతంటే కాదు, ఇంకా మనకు వారం 10 రోజులు కావచ్చు, ఒక నెల కావచ్చు, డిపిఆర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి కాకినాడని తాండూరు ప్రజలకు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాను. అదే కాకుండా ఈ రోజు దాదాపు 100 కోట్లతోని గతంలో ఆ రోజు నాగారం నరసింహులు గారు ఉన్నప్పుడు అంతకొద్ది ముందు కూడా కాకినాడ నీళ్లు మనకు 2 కూడా తాండూరుకు వచ్చింది. ఈ రోజు మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా వస్తలేవు తాండూరు పట్టణానికి తాగడం. మళ్ళీ కాకినాడ నీళ్లు దాదాపు కాకినాడ మోటార్లు చేసుకుందామంటే ఎక్కడక్కడ పైపులు దుబ్బట్టిపోయినాయి. ఆడ బోర్లు స్టార్ట్ చేద్దామంటే 40-50 సంవత్సరాల్లో ఉన్నటువంటి బోర్లు అవి. ఒక షాఫ్ట్ పోతే ఎక్కడో ఢిల్లీ పోయి తీసుకురావాలా, ఒక బేరింగ్ పోతే అహ్మదాబాద్ పోయి కొనుక్కరావాలి. అవన్నింటినీ కూడా ప్రక్షాళన చేయించి కొత్త పంపింగ్ తీసుకొని కొత్త పైప్ లైన్ ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఆ 100 కోట్ల రూపాయలతోని తాండూరు ప్రజలకు, తాండూరు పట్టణ ప్రజలకు శుభదినం. ఈరోజు తొలి శ్రావణ మాస శుక్రవారం మంచి ముహూర్తాన అన్నగారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇలాగే తాండూరు పట్టణం కూడా సస్యశ్యామలంగా పాడి పంటలు పండాలని ఆ భగవంతుడిని వేరుకుంటూ సీనన్నకి ఇవ్వడం అందరికీ చాలా సంతోషం. ఎందుకంటే సీనియర్ లీడర్, మరి దాంతో పాటు తనకు అనుభవం ఉన్న వ్యక్తి, ఇంతకు ముందే ఆల్రెడీ మార్కెట్ కమిటీగా చేసిన సీనన్న, అలాగే వాళ్ళ సభ్యులు కూడా అందరూ సీనన్నకు సహకరించి మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేసి రైతులకు అందరికీ అందుబాటులో ఉండాలని వారికి వేడుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే మేము కూడా ఒక అన్న ఎప్పుడైనా ఒక రైతు బిడ్డకే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే మేము కూడా గత 12 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. మా సాయిపూర్ని ఎవరు గుర్తించని పరిస్థితిలో సాయిపూర్ కూడా ఎన్నడూ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ రాలేదు, ఎన్నడూ కూడా మున్సిపల్ చైర్మన్ రాలేదు. ఫస్ట్ టైం మేము సాయిపూర్ నుండి 2 మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ ఇవ్వడం. దానికి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అందరూ వాడుకొని వదిలిపెట్టే వ్యక్తులే ఉన్నారు కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరిని అడుగు నుంచి తీసి గుర్తించిన వ్యక్తి మన మనోరన్న. అందరినీ ఒక సీనియర్ లీడర్స్ కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి, ఎక్కడ ఎలాంటి పలకరింపు ఉన్నదంటే అది మనోరన్న. కాబట్టి మీకు అందరికీ ఒకటే, మనం ఎల్లవేళలా మనోరన్న వెంట ఉండి తాండూరుని అభివృద్ధి దిశలో తీసుకెళ్దామని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే తాండూరు ఎలాంటి పరిస్థితిలో ఉందో మీకు అందరికీ తెలుసు. రోడ్లు కానివ్వండి, చిలుకవాగు అనేది అందరూ వచ్చిపోయేదే తప్ప చిలుకవాగును ఎవ్వరు కూడా ఇట్లా కొట్టిన పాపాన పోలేరు. అలాంటి 16 కోట్లతో చిలుకవాగు చేయడం అంటే ఆశామాషి విషయం కాదు. ఎందుకంటే చిలుకవాగు
ఎటు నుంచి ఎటు నీళ్ళు ఆగకుండా వెళ్ళిపోతాయి అనేది మనం అందరం చూస్తాము. మీకు అందరికి ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మార్కెట్ యార్డ్ కూడా, మార్కెట్ యార్డ్ ఆ గంజి ఎల్లమ్మ తల్లి దయ వల్ల పెద్ద మార్కెట్ యార్డ్ రాబోతుంది మనకు. అలాంటి వ్యక్తి మన మనవరన్న. ఎందుకంటే మనకు ఎన్నడూ కూడా కర్ణాటక బార్డర్ అనే ఆలోచనలో ఉన్నాం కాదు. ఇప్పుడు మనం వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో సెంటర్ పాయింట్ లో ఫస్ట్ స్థానంలో నిలబెడుతున్నాడు మన మనవరన్న. కాబట్టి మనం అందరము జీవితాంతం అన్నకి రుణపడి ఉంటామని తెలియజేస్తూ, మున్సిపల్ లో కూడా చాలా అభివృద్ధి నిధులు ఉన్నాయి. ఇప్పటికే చాలా దాదాపు కోట్ల నిధులు తీసుకొచ్చి టెండర్ ప్రాసెస్ అయిపోయింది, శిలాపలకడ వేయడం అయిపోయింది, అవి కూడా వర్కులు నడుస్తున్నాయి. తప్పకుండా మీకు అభివృద్ధి ఏంటనేది ఇంకొక 1 year లో అందరూ చూస్తారు. ఇప్పుడే గట్క వీరేంద్రన్న గారు చెప్పారు, మేమేమి చిన్న చూపు చూడమన్నా తప్పకుండా మీ అందరికీ సహకరిస్తాం. ఎందుకంటే తాండూరు మనందరిది. తప్పకుండా తాండూరుని అభివృద్ధి దిశలో మనం అందరం చేసుకోవాలి. కలిసి కట్టుగా పనిచేసినట్టయితే నీది నాది అనకుండా కలిసి కట్టుగా పనిచేసినప్పుడే మనం అందరం తాండూరుని అభివృద్ధి దిశలో తీసుకెళ్తాం. కాబట్టి మీకు అందరికీ మేము కూడా సీనన్న వెంట ఉండి అభివృద్ధి చేస్తామని తప్పకుండా మాట ఇస్తూ ఇక్కడ ఇంతటి అవకాశం ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు.